మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. సినిమా పేరు హోమ్ బౌండ్, కానీ చూసిన వారు మొత్తం స్పెల్ బౌండ్. కావాలంటే హోమ్ బౌండ్ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చింది, చూడండి. ఈ సినిమా చూస్తూ చూస్తూ చివరికి వచ్చేసరికి ఎవరో మంత్రించినట్టు కన్నీటితో కరిగిపోతున్న శిలాప్రతిమల్లా మారిపోతారు మీరు. ఇది నా ఛాలెంజ్. ఈ సంవత్సరం మే 21వ తేదీన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ఇలాంటి చిత్రమే జరిగింది. సినిమా చివరి 9 నిమిషాలు అక్కడ వీక్షిస్తున్న వరల్డ్ ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఉండిపోయారట. స్టాండింగ్ ఓవేషన్ అంటే అదన్నమాట. ఈ సినిమా ఈ సంవత్సరం వచ్చిన గొప్ప సినిమాలలో గొప్ప సినిమాగా నేను భావిస్తున్నాను. ఇది 98వ అకాడమీ అవార్డ్స్లో, అంటే ఆస్కార్ అవార్డు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ చిత్రంగా చోటు సంపాదించుకుంది. సెప్టెంబర్ 26న ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, దేశం గురించి అన్నీ మంచి విషయాలే మాట్లాడండి అని అంటారు. కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు దేశంలోని కొన్ని లోపాల గురించి మాట్లాడుకోవడం కూడా దేశం మంచి గురించి మాట్లాడుకోవడమే కదా అనిపిస్తుంది. మీరు హోమ్ బౌండ్ అనే ఈ సినిమా చూడండి. ఇది ఇద్దరు మిత్రుల అద్భుత స్నేహగాథ. ఒకరు షోయబ్ అలీ అనే ముస్లిం, మరొకరు చందన్ కుమార్ అనే దళితుడు. వీరిద్దరి స్నేహానికి కారణం మతం కాదు, కులం కాదు, వారు కలిసిన పేదరికమే. ఎక్కడుంది ఇంకా కులం అనేవారు. రాజ్యాంగాన్ని, సెక్యులర్ పదాన్ని పదే పదే వల్లించేవారు. ఇంకా ఈ దేశంలో మతం ఏ రూపంలో ఉందో, కులం ఏ రూపంలో ఉందో ఈ సినిమా చూసి తప్పనిసరిగా తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడం ద్వారా మన దేశాన్ని మనం ఎలా బాగు చేసుకోవాలో అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకోవడం ద్వారా దేశానికి మంచే జరుగుతుంది కదా. అందుకనే ఇలాంటి సినిమాలు మాటి మాటికి రావాలి. ప్రతి భారతీయ యువకుడు ప్రత్యేకంగా మాటి మాటికి చూడాలి. కరోనా మహమ్మారి కేవలం 2 ఏళ్లే ప్రపంచాన్ని మృత్యుకోరల్లోకి నెట్టేసింది. కానీ ఈ దేశానికి పట్టిన కుల మహమ్మారి, మత మహమ్మారి ఇంకా పూర్తిగా వదలలేదు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులు చదువుకోలేక పోలీసులు అవ్వాలన్న గొప్ప కలగని ఆ కల కూడా దేశ పరిస్థితుల కారణంగా నెరవేరక ఎక్కడో కూలినాలి చేసుకొని తల్లిదండ్రులకు ఇన్ని డబ్బులు పంపాలని వెళ్తారు. కరోనా విలయ బీభత్సం కాలంలో లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఎదుర్కొన్న మృత్యు సందర్భం ఈ సినిమాకి కథావస్తువు. సినిమాలో ఆద్యంతం అంతర్లీనంగా ఈ దేశంలో నెలకొన్న కులజాడ్యం, మత దురహంకారం మనకు చొరకలు పెడుతూనే ఉంటాయి. సినిమా నిండా మనకు ఎన్నో చేదు వాస్తవాలు చెప్పే దృశ్యాలు, సంభాషణలు ఉంటాయి. అర్థం చేసుకునే వారికి అర్థమైనంత అర్థవంతంగా ఉంటాయి అవి. వాటితో సంబంధం లేకపోయినా ఆ ఇద్దరి స్నేహితుల బంధం ఎటు నుంచి ఎటు ప్రయాణం చేసింది, ఎలా పరిణమించింది, అది మాత్రం చాలు. మీరు 2 చేతుల నిండా కన్నీళ్లు నింపుకొని ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, అద్భుతంగా తీసిన డైరెక్టర్కు జేజేలు పలుకుతారు. ఈ ఇద్దరు స్నేహితుల పాత్రలలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా తమ అమాయకపు అద్భుత నటనతో దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన సామాన్య భారతీయ యువకుడి బొమ్మను మన ముందు ఉంచి మనల్ని బొమ్మలుగా చేసి పాడేస్తారు. మనం వాళ్ళని చూసి అయ్యో నా తండ్రులారా, ఎంత కష్టం వచ్చింది నా బిడ్డల్లారా అని ఏదో మన పిల్లల్ని చూస్తున్నట్టే దిగులు దిగులు వానమబ్బుల్లా కరిగి కరిగి నీరైపోతాం. వీరి మధ్య జాహ్నవి కపూర్ పేద యువతి పాత్రలో సహజంగానే నటించింది. ఇది ఈ దేశంలో తరాలుగా నెలకొన్న ఆధిపత్యాల అణచివేతల దృశ్యాన్ని, వర్తమాన రాజకీయ ఆర్థిక పరిస్థితుల దృశ్యాన్ని 2 గంటల నిడివిలో మన కళ్ళ ముందు బొమ్మ కట్టిస్తుంది. ఏ ఫ్రెండ్షిప్, ఏ పాండమిక్ అండ్ ఏ డెత్ బిసైడ్ ద హైవే అని 2020లో బష్రత్ పీర్ న్యూయార్క్ టైమ్స్లో రాసిన ఒక ఆర్టికల్ ఈ సినిమాకు మూలాధారం. కరణ్ జోహార్ తదితర నిర్మాతలు ఈ సినిమాకు అండగా ఉన్నారు. ఇంత గొప్పగా నిర్మించిన ఆ డైరెక్టర్ పేరు నీరజ్ ఖేవాన్.
ఇతను గతంలో మసాన్ లాంటి అద్భుత సినిమాలు కూడా కొన్ని తీశాడు. ఇతని పేరు మీద ఉన్నవి కొన్ని అయినా అన్నీ చూసి తీరాలి సుమా. ఈ సినిమా గురించి చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఇలాంటి సినిమాల గురించి పెద్దగా చర్చలు జరగవు. ఎందుకంటే ఇది కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ లాంటి రెచ్చగొట్టే సినిమా కాదు. ఛావా సినిమా వచ్చినప్పుడు అందరూ గంగవెర్రులెత్తి ఒకటే చర్చోపచర్చలు సాగించారే, కానీ హోమ్ బౌండ్ అనే ఈ సినిమా గురించి ఎవరూ నోరెత్తరు. ఎందుకంటే సినిమా చూస్తే మీకే అర్థమవుతుందిగా. దయచేసి చూడండి. నేను ఎందుకు చెబుతున్నానో మీకే అర్థమవుతుంది. ఆ ఇద్దరి కుర్రవాళ్ల కోసమైనా చూడండి. వాళ్ళ అమాయకపు అసహాయపు ఆశల కల్లోలాల జీవితాలలోంచి ఈ దేశాన్ని ఒకసారి తడిమి తడిమి చూడండి. చూసి కన్నీళ్లు వస్తే తెచ్చుకోండి. మరొక్కసారి ఈ డైరెక్టర్కి మనసారా వందనాలు సమర్పిస్తున్నాను. నెట్ఫ్లిక్స్లో ఉంది, మర్చిపోరు కదా. హోమ్ బౌండ్. ఉంటాను. నమస్తే, మీ ప్రసాద్ మూర్తి.